వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో 4 ముద్దాయిల అరెస్ట్. 21 కేసుల్లోని సుమారు కోటికి పైగా సొత్తు స్వాధీనం. వరంగల్ నగరంలోని పలు బాణసంచా విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించిన వరంగల్ ఏసీపీ నందరాం నాయక్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అక్రమ మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు. గురుకుల విద్యార్థులతో కూలీ పనులు చేస్తున్న ఉపాధ్యాయులు. సీఎం సహాయ నిధికి 11 కోట్ల విరాళం ఇచ్చిన తెలంగాణ పోలీసులు. తిరుపతిలో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు. 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. కర్నూలు నగరంలో అలరిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక స్వామి విగ్రహం. రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడాన్ని ఖండిస్తున్నాము. మాజీ మంత్రి హరీష్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి 11,06,83,571 రూపాయల విరాళం అందజేత ఎస్ఐ పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి చెక్ అందజేసిన డీజీపీ జితేందర్ శివధర్ రెడ్డి తదితరులు. Chief Minister Relief Fund 11,06,83,571 on behalf of the Telangana Police Department. DG Gari చేతుల మీదుగా చెక్ ని అందిస్తున్నారు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ గాను 11,6,83,571 రూపాయల విరాళాన్ని పోలీస్ శాఖ పక్షాన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నారు. డీజీ సార్, అలాగే హోమ్ సెక్రటరీ రవి గుప్తా గారు, అడిషనల్ డీజీ. కాకినాడ జిల్లాలో వివిధ ప్రాంతాలలో జరిగిన 21 ఇంటి దొంగతనాలు, నేరాలకు సంబంధించిన వివిధ కేసుల్లో దొంగతనం కాబడిన 84 లక్షల విలువ చేసే 1200 గ్రాముల బంగారం, సుమారు 10 లక్షలు విలువ చేసి 11 కిలోల వెండి, ఒక మోటార్ సైకిల్ను, సుమారు కోటికి పైగా సొత్తును సర్పరం ఇన్స్పెక్టర్ పెద్దిరాజు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సిసిఎస్ ఎస్ఐ వినయ్ ప్రతాప్ వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నేరాలను ఛేదించి వారిని అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను వెల్లడించారు. వీరిని పట్టుకొని రికవరీ చేయడంలో ప్రత్యేక కృషి చేసిన అడిషనల్ ఎస్పీ పరిపాలన ఎన్జీవి భాస్కర్రావు, కాకినాడ ఎన్డీపీఓ రఘువీర్ విష్ణు, ఎస్బీ డిఎస్పీ సిహెచ్ శ్రీ రామకోటేశ్వరరావు, సర్పరం ఇన్స్పెక్టర్ బి పెద్దిరాజు, క్రైమ్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ, సర్పవరం సబ్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణమూర్తి, సబ్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వినయ్ ప్రతాప్, సర్పవరం సిబ్బంది ఏఎస్ఐ బలరాం, హెడ్ కానిస్టేబుల్ సత్యబాబు, గణేష్, రాజేష్. జైలు శిక్ష పడుతుందా భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఎస్పీ గారు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేస్తారు. ఎస్పీ గారు సరే, డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంతే సార్. ఓకే సత్యం అంతే. ఓకే సార్. ధనరాజు ఇలా వచ్చి సచిమూర్తి
అచంద్ర ప్రసాద్, రామకృష్ణ, దుర్గా ప్రసాద్. డాక్టర్ ముస్తక్ అలీ ఖాన్ ఒక ప్రముఖ ఇంజనీర్, ఎంటర్ప్రెన్యూర్, ఎడ్యుకేటర్, ఫిలాంథ్రపిస్ట్, హైకోర్టు అడ్వకేట్ మరియు లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్. విద్య మరియు సమాజ అభివృద్ధి పట్ల ఉన్న అంకితభావంతో డాక్టర్ ముస్తక్ 5 ప్రముఖ విద్యా సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వీటి ప్రతిసారి విద్యా కృషికి దోహదం చేస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి సహకరిస్తున్నారు. काउंटर कितने बोलो, कितने काउंटर से, कितने काउंटर से बोलो? काउंटर बोलो 31 है, 31 ये 1 है, 1 से लेकर 31 तक है पूरा. मैडम అయిపోతే రావాలి. आ जाओ, आ जाओ. रिज्यूम नहीं तो नहीं. Bajaj company, whoever the HR was present over here, please come on in. HR from Bajaj company, arm near the stage. Please stand in line. Dr. Mushtaq Ali is also the contesting MLC graduate. వరంగల్ నగరంలో పలు మానసంచా విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ ఓల్డ్ స్టాక్ లైసెన్స్ అనుమతులు అదేవిధంగా దుకాణాలకు కావాల్సిన జాగ్రత్తలు పరిశీలించారు. ముఖ్యంగా జనవాసాల్లో ఏర్పాటు చేసుకుంటున్న విక్రయ కేంద్రాల్లో ఎక్కువగా దృష్టి సారించారు. బాంబులు విక్రయించే క్రమంలో ప్రికాషన్స్ తీసుకోవడమే కాకుండా సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని కోరారు ఏసీపీ నందిరామ్ నాయక్. చెప్ తీసుకోమన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ సందీప్ కుమార్, అదనం కలెక్టర్ భీమ్యా నాయక్ హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల వేములవ డివోలు రమేష్, రాజేశ్వర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజా మనోహర్, ఆయా శాఖల జిల్లా అధికారులు, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా త్రిపురారాం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లోనే చదువుతున్న విద్యార్థులతో కూలి పనులు చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులతో పనులు చేయించకూడదని ఉపాధ్యాయులను హెచ్చరించిన బీఆర్ఎస్ నేత నోముల భగత్. అందరికి లీడర్ చేపిద్దా మా పిల్లలతో బయట నుంచి పనులు పెట్టుకోవచ్చు. విజయనగరం టౌన్ బ్రిడ్జ్ స్టేడియం క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి సీతారాం రాజు ఆధ్వర్యంలో ఈరోజు అండర్-14 సెలక్షన్లు జరిగాయి. ఈ సెలక్షన్స్ కి క్రీడాకారులు సుమారు 70 మంది వచ్చారు. వీళ్ళ 20 మందికి విజయనగరం జిల్లా 3 years మార్కెట్ లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ లేని వారిని సెలెక్టర్లు తీసుకోమని చెప్పారు. సెలెక్టర్లకి పై అధికారుల వల్ల ఒత్తిడి ఉన్నా ఏమాత్రం భయపడకుండా చెప్పేశారు. 50 మందిలో 30 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళలో మ్యాచ్లు ఆడించి ఫైనల్ గా 16 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళతో అక్టోబర్ 1 తర్వాత విజయనగరం జిల్లా తరపున ఆడించడానికి సెలెక్ట్ చేశారు. సెలెక్టర్లుగా సర్ఫరాజ్, వర్మ, కోచ్ మహేంద్ర, ట్రైనర్ రమేష్ వీళ్ళ ఆధ్వర్యంలో సెలెక్ట్ చేయడం జరిగింది. బాబు గాడ్ పెట్టుకుంటున్నారా? పెట్టుకున్నాడు సార్. మీ గాడ్ పెట్టుకుంటావా? భయపడి డ్రైవ్ ఆడాలి, స్ట్రోక్ ఆడాలా? మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో NH4 రావడం వల్ల యాపల్ ప్రాంతంలో ఉన్న బస్ స్టాప్ తీసివేయడం జరిగింది. యాపల్ పరిసర ప్రాంతాల ప్రజలు బస్ స్టాప్ లేక ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. వర్షానికి ఎండకి ప్రయాణికులు, స్కూల్ పిల్లల బస్ స్టాప్ లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. NH వాళ్ళకి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇటు సమస్యని పట్టించుకోండి, బస్ స్టాప్ నిర్మించాలని యాపల్ పరిసర ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో యాపల్ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, ప్రజలు పాల్గొనడం జరిగింది. సీనియర్ నాయకులు ఎండి అబ్బాస్, నోముల శ్రీధర్, జి గోవర్ధన్, ఓ నర్సింగ్, ఎండి మజర్ తదితరులు పాల్గొన్నారు. గత 60 సంవత్సరాల నుండి మందమరి యాపల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయాణికులకు బస్ స్టాప్ను ఏదైతే NH వాళ్ళు కోరి వచ్చిన తర్వాత మరి ప్రజలకు సౌకర్యం లేనటువంటి ప్రాంతంలో మరి మున్సిపల్ దగ్గర ఒక బస్ స్టాప్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక బస్ స్టాప్ నిర్మించడం జరిగింది. మేము ఈ యాపల్ ప్రాంతంలో గతంలో సింగరేణి నిర్మించినటువంటి బస్ స్టాప్ను మరి NH వాళ్ళు 4 తీసేయడం జరిగింది. మరి మేము ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి మరి ప్రయాణికులకు, యాపల్ ప్రాంత ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. వెంటనే మరి
ఎన్హెచ్ అధికారులు వచ్చి సర్వే కూడా చేయడం జరిగింది. మరి ఇంతవరకు ఎన్హెచ్ వాళ్ళు బస్ స్టాప్ నిర్మించలేదు. మరి ఈ దాదాపుగా ఈ యాపల్ ప్రాంతంలో దాదాపు 10,000 జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతం బస్ స్టాప్ లేక స్కూల్కు పోయే పిల్లలు, ప్రయాణికి పోయేటువంటి ప్రయాణికులు చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఒకవైపు వర్షంలో, ఒకవైపు వెండల ప్రయాణికులు బిక్కుమని చెప్పేసి మరి హైవే రోడ్ మీద నిలబడి ఉంటా ఉన్నారు. మరి ఇవాళ ఎన్హెచ్ వాళ్ళకి దాదాపుగా చాలా సందర్భాల్లో 11/4/2004 రోజు కూడా మరి నేను వారికి విన్నపం చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న 3/9 నాడు కూడా మరి చాలా అక్కడ ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రయాణికులకు చాలా బాధపడుతూ ఉన్నారు. స్కూల్కు పోయే పిల్లలు ఆ రోడ్ల మీద ఇబ్బంది పడతారని చెప్పిన వెంటనే మరి వాళ్ళు సర్వేకి వచ్చి మళ్ళీ చూస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా మరి అధికారులు రాకపోవడం, మరి అధికారులు ఈ హైవే ఎన్హెచ్ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు మరి వివరిస్తూ ఉన్నారు. ఏదైతే సింగరేణి నిర్మించినటువంటి బస్ స్టాప్ ను ఏ విధంగా తీసేసిర్రో మరి ఇక్కడ ప్రజలకు, ప్రయాణికులకు, ఈ యాపల్ ప్రాంత ప్రయాణికులకు ఉపయోగపడే బస్ స్టాప్ ను మళ్ళీ ఎన్హెచ్ వాళ్ళు నిర్మించాలని చెప్పేసి, ఏదైతే ఇవాళ శివాలయం నుంచి మొదలుకుంటే ఏది రామాలయం నుంచి సంత వరకు దాదాపుగా 10,000 జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వెంటనే మరి ఎన్హెచ్ వాళ్ళు మరి ఒక తిరుపతి నగరం సప్తగిరి నగర్లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతీ యువకులు అశ్లీల నృత్యాలు చేసిన సంఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి 7 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వినాయక చవితి ఉత్సవాలలో రికార్డింగ్ డాన్స్లు, అశ్లీల నృత్యాలకు తావులేదని నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు హెచ్చరించాడు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అక్రమ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. అనపర్తి నియోజకవర్గం అనపర్తిలో మూసివేసిన సత్య డాబాలో అక్రమంగా మద్యం నిల్వ చేశారు అని, ప్రభుత్వ దుకాణాలు మూసివేసిన తర్వాత అధిక రేట్లకి అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో డాబాపై తనిఖీలు నిర్వహించగా డాబా నుండి 135 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని డాబా నిర్వహిస్తున్న పాడాల వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అనపర్తి సిఐ శివ గణేష్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనపర్తిలోని సత్య డాబా అని చెప్పి ఒక డాబా ఉంది, అది ఆల్రెడీ మూసివేయడం జరిగింది. ఆ డాబా పక్కన కిల్లీ కొట్టులో ఈ బాటిల్స్ పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ పక్కనే ఉన్న గవర్నమెంట్ వైన్ షాప్ ఉంది, వైన్ షాప్లో తెచ్చి ఒక కిల్లీ కొట్టులో ఈయన పడాల వెంకటరెడ్డి అని అతను ఈ బాటిల్స్ అన్ని అమ్మిస్తున్నాడు. బాటిల్స్ మొత్తం కూడా 135 బాటిల్స్ దొరకడం జరిగింది. ఈ మొత్తం 130 బాటిల్స్లో 27 లీటర్ల 27.59 లీటర్లు యొక్క మద్యం. దీని మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది.
ఎఫ్ఐఆర్ కట్టి ప్రస్తుతం ఓనర్ అబ్స్కాండింగ్ అయ్యి కిల్లికొట్ల కుర్రోల చేత అమ్మేస్తున్నాడు. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, 3 బాటిల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని బెల్ట్ షాప్ కింద నిర్ధారించి రైడ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా అనపర్తిలో చుట్టుపక్కల ఈ మండలంలో చాలా కూడా బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి ఇప్పుడే అందరూ పత్రికా విలేకరులు కూడా అందరూ కూడా చెప్తున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట రైడ్ చేసి మొత్తం ఈ అనపర్తి మండలంలో బెల్ట్ షాప్ లేకుండా కూడా ఇవి చేస్తాము. ఇవన్నీ కూడా ఇప్పుడు నిమజ్జనాలన్నీ కూడా టైం ఇది. ఈ నిమజ్జనాల టైంలో ఈ ఏదో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి, నైట్ టైం ఊరేగింపు జరుగుతుంటాయి. ఆ టైంలో ఈ యొక్క మద్యం అమ్మడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారని చెప్పి దాని నిమిత్తం వీళ్ళు తెచ్చారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఇవే కాకుండా ప్యాకెట్లు కానీ లేదా కోడి పందాలు కానీ సారా కానీ ఇటువంటి ఏమన్నా సరే, ఇటువంటి ఏమన్నా అదేవిధంగా గంజాయి కానీ ఇటువంటి ఏమన్నా సరే ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నట్లయితే ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే 112 కాల్, ఇది టోల్ ఫ్రీ, దీన్ని కూడా ఫోన్ చేసి చెప్తే మాకు పోలీసులు సహకరిస్తే మేము పట్టుకోవడం జరుగుతుంది. చాలామంది అపోహలు ఏంటంటే ఎన్ని పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎన్ని ఆల్రెడీ నడుస్తుందని చెప్పేసి బయట చాలామంది కూడా ఒకరు, అదేం కాదు. పోలీసు ఇందులో ఏమీ కూడా డబ్బులు ఎవరు ఆశించి చేయటం లేదు. ఎక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము తప్పకుండా బెల్ట్ షాప్ అన్నింటి మీద రైడ్ చేసి పట్టుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అండి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు మీడియాతో మాట్లాడుతూ చిట్యాల చాకలి ఐలమ్మ జననం సెప్టెంబర్ 26, 1895, మరణం సెప్టెంబర్ 10, 1985, వరంగల్ జిల్లా రాపర్తి మండలం కిష్టపూర్ గ్రామంలో ఓరుగంటి సాయిలు మల్లమ్మ దంపతులకు జన్మనివ్వడం జరిగిందని, తెలంగాణ ఉద్యమకారిణిగా వీరవంతగా చాకలి ఐలమ్మ గుర్తింపు పొందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండలం సిపిఎం పార్టీ శాఖ కన్వీనర్ గురిజాల శ్రీధర్, జిల్లా సిపిఎం పార్టీ అనుబంధ రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్ మరియు మండల నాయకులు ఆవుల రాములు తదితరులు పాల్గొన్నారు. చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆమె జననం సెప్టెంబర్ 26, 1895 జరిగింది. మరణం సెప్టెంబర్ 10, 1985 మరణించడం జరిగింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె పేరిట స్మరించుకోవడం జరుగుతుంది. ఆ రోజుల్లో నిజాం నవాబులకు వ్యతిరేకంగా దేశ్ముఖులకు, భూస్వాములకు, బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఒక మహిళ ఉండి పెద్ద ఎత్తున ఆమె బడా భూస్వాములకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడి ఆమె ఇల్లునే కార్యాలయంగా మార్చుకొని సంబంధ వర్గాల కోసం పెద్ద ఎత్తున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్య పాత్ర భూమిక పోషించారని చెప్పి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆనాడు చేసిన వాళ్ళు పోరాట ఫలితమే ఇలా ఎందరో మహనీయులు. అందులో ఉదాహరణ చూసుకుంటే చిట్యాల చాకలి ఐలమ్మ కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, రావి నారాయణ రెడ్డి కావచ్చు, బద్దం ఎల్లారెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహనీయులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసూలు బాసింది. కాబట్టి వాళ్ళు అసూలు బాసిన పోరాటం నుంచే ఇలా మనం ఈ స్వేచ్ఛా వాయులు పీలుస్తున్నాం అంటే చెప్పుకోవడం గొప్ప గర్వకారణం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇలా ఆ రోజులలో చూసుకుంటే ఒక సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా ఎరగబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అనగదొక్కి వారి పెత్తందారీ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి ఒక్క కులం మీద ఆధిపత్యం చూపిన సందర్భాలకు వ్యతిరేకంగానే ఇవాళ చిట్యాల చాకలి ఐలమ్మ వీరోచితంగా పోరాడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దొరలకు, దేశ్ముఖులకు, బడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి నిలిచిన సందర్భం కాబట్టి ఆ రోజున ఇవాళ మనం స్మరించుకుంటున్నాం. కాబట్టి సెప్టెంబర్ 10 నాడు ఖచ్చితంగా ఈరోజు సమాజంలో కూడా యువతి యువకులు కూడా పెడదారిన పడుతున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయాలకు రాకుండా, రాజకీయాలను అర్థం చేసుకోకుండా పెడదోరణ పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఇలా దేశం లోపల దొంగలు, బడా పెట్టుబడిదారులు, దొంగలు, దోపిడీదారులు ఎక్కువైతున్నారు. కాబట్టి చదువుకున్న విజ్ఞానవంతులు, యువతి యువకులు వెనుకబడిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆనాడు వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం ఇలా మనం అనుభవిస్తున్నాం. కాబట్టి రేపు మనం ఏదైనా సమాజం కోసం చేస్తున్న రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి రాజకీయాలు అనేది మనకి ఎందుకు అనేది కాకుండా ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఖచ్చితంగా యువతి యువకులు, ముఖ్యంగా మహిళలు రాజకీయాలకు రావాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎందుకంటే
ఈ రోజు జరుగుతున్న విధ్వంసం మీరు చూస్తూనే ఉన్న గత 10 సంవత్సరాలు జరిగిన తెలంగాణ దోపిడీ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న కేంద్రంలో కూడా బీజేపీ సర్కారు తీసుకొచ్చిన ప్రైవేటీకరణ చట్టాలు కావచ్చు, ఏ రంగం చూసుకున్నా ఇలా అధిక ధరలు కానీ ఏ ధరలు చూసినా సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. కాబట్టి రాజకీయాలు కూడా ఖచ్చితంగా యువకులు అందరూ ఖచ్చితంగా బాధ్యత తీసుకొని రాజకీయాలు అందిపుచ్చుకోవాలని చెప్పి సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. जिंदाबाद सीपीएम, जिंदाबाद जिंदाबाद, जिंदाबाद सीपीएम, जिंदाबाद जिंदाबाद. अमर रहे चिट्याला चाकली ऐलम्मा, अमर रहे, अमर रहे, अमर रहे चिट्याला चाकली ऐलम्मा, अमर रहे, अमर रहे. साधिस्तां आమె ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం, సాధిస్తాం ఆమె ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. जिंदाबाद सीपीएम, जिंदाबाद जिंदाबाद, जिंदाबाद सीपीएम, जिंदाबाद जिंदाबाद. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.